సెషన్లో అంటే ఒకటి కాగానే బ్రేక్ కాగానే మళ్ళీ రెండో దానికి మనం వెళ్ళాలి. మొదలొకటి ఉంటుంది, తర్వాత మళ్ళీ 40 నిమిషాల తర్వాత మళ్ళీ బ్రేక్ వస్తే కానీ మళ్ళీ రెండో దాంట్లోకి ప్రవేశించాలి. గుర్తుపెట్టుకోండి. ఇవాళ రఘువంశం 41వ శ్లోకం. 41వ శ్లోకం. 41. ఇతి ప్రగల్భం పురుషాధిరాజో మృగాధిరాజస్య వచో నిశమ్య ప్రత్యాహతాస్త్రో గిరిశప్రభావాత్ ఆత్మన్యవజ్ఞాం శిథిలీచకార. ఇతి ప్రగల్భం పురుషాధిరాజో మృగాధిరాజస్య వచో నిశమ్య ప్రత్యాహతాస్త్రో గిరిశప్రభావాత్ ఆత్మన్యవజ్ఞాం శిథిలీచకార. వెంటనే వారు చదువుతారా? ఇది ప్రగల్భం పురుషాధిరాజో మృగాధిరాజస్య వచో నిశమ్య ప్రత్యాహతాస్త్రో గిరిశప్రభావాత్ ఆత్మాన్యవజ్ఞాం శిథిలీచకార. ఆత్మన్యవజ్ఞాం శిథిలీచకార. ఇది ప్రగల్భం పురుషాధిరాజో మృగాధిరాజస్య వచో నిశమ్య ప్రత్యాహతాస్త్రో గిరిశప్రభావ ఆత్మన్యవజ్ఞాం శిథిలీచకార. వాటి బళ్ళవారు ఉదయభావం చేస్తారు. ఇతి ప్రగల్భం పురుషాధిరాజో మృగాధిరాజస్య వచో నిశమ్య ప్రత్యాహతాస్త్రో గిరిశప్రభావాత్ ఆత్మన్యవజ్ఞాం శిథిలీచకార. ఇతి ప్రగల్భం పురుషాధిరాజో మృగాధిరాజస్య వచో నిశమ్య ప్రత్యాహతాస్త్రో గిరిశప్రభావాత్ ఆత్మన్యవజ్ఞాం శిథిలీచకార. ఇతి ప్రగల్భం పురుషాధిరాజः మృగాధిరాజస్య వచః నిశమ్య ప్రత్యాహతాస్త్రः గిరిశప్రభావాత్ ఆత్మని అవజ్ఞాం శిథిలీచకార. రాజయ్య గారు చెప్తారా? చెప్పమంటారా? చెప్పండి. ఇది అవ్యయం. ప్రగల్భం ప్రగల్భం ప్రగల్భే ప్రగల్భానే. ప్రగల్భశబ్దः అకారాంత నపుంసకలింగः इति एकवचनान्तः. पुरुषाधिराजः पुरुषाधिराजः पुरुषाधिराजौ पुरुषाधिराजाः. पुरुषाधिराजशब्दः अकारान्तः पुल्लिङ्गः प्रथमैकवचनान्तः. मृगाधिराजस्य मृगाधिराजस्य मृगाधिराजयोः मृगाधिराजानां. मृगाधिराजशब्दः अकारान्तः पुल्लिङ्गः षष्ठेकवचनान्तः. वचः वचः वचसि वचांसि. शब्दः अकारान्त नपुंसकलिङ्गः इति एकवचनान्तः. निशम्य लेबन्तमव्ययम्. प्रत्याहतास्त्रः अस्त्रः अस्तौ अस्त्राः. अस्त्रशब्दः अकारान्तः पुल्लिङ्गः प्रथमैकवचनान्तः. गिरिशप्रभावात् गिरिशप्रभावात् गिरिशप्रभावाभ्यां गिरिशप्रभावेभ्यः. गिरिशप्रभावशब्दः अकारान्तः पुल्लिङ्गः पञ्चम एकवचनान्तः. आत्मनि आत्मनि आत्मनो आत्मसु. आत्मशब्दः नकारान्तः पुल्लिङ्गः सप्तम एकवचनान्तः. अवज्ञाम् अवज्ञाम् अवज्ञे अवज्ञाः अवज्ञाम् अवज्ञाम् अवज्ञे अवज्ञाः. अवज्ञाशब्दः आकारान्तः स्त्रीलिङ्ग द्वितीय एकवचनान्तः. शिथिलीचकार क्रियापदम्. దీంట్లో క్రియాపదాలు శిథిలీచకార శిథిలీచకార ఒకటి ఉంది. నిశమ్య లేబంతం అసమాపక
అసమాపక క్రియ. క్రియ ఇది కూడా క్రియనే. లేబంతం అంటే శిథిలీచకార అంటే శిథిలముగా చేయబడిను. శిథిలము చేశాను. చేసాను ఎప్పుడైనా చేసాను వదిలిపెట్టాను. శిథిలముగా చేశాను. దానికి ధాతు ఏంటి గురుగారు? అది డుక్కింకరణ అన్నారు కదా, ధాతు ధాతు డుకురీకరణ ధాతువు. శిథిలి అనేటువంటిది అసంపద్యం సంపద్యమానం అని చెప్పుకుంటారు. శిథిలం అశిథలం శిథిలి సంపద్యమాన అంటే అశిథిలాన్ని శిథిలంగా చేయడం శిథిలీకరణం అని అర్థం. ప్రైవేటీకరణ చెప్పుకుంటాం కదా, తెలుగులో వచ్చి ప్రైవేట్ పదం, ఇంగ్లీష్ పదం ప్రైవేటీకరణ చేస్తుంటాం. అంటే కాంది దాన్ని చేయడం అనేటువంటి ఈ సన్నంతంలో ఉన్నటువంటి శిథిలం కాని శిథిలీకరణ చేయడం అనేటువంటిది శిథిలి. ఇది డుకరీకరణ ధాతువు పైన వస్తుంది కనుక చకార అనేది మామూలుగా ధాతువు. శిథిలంగా చేసిన అంటే శిథిలం అంతవరకు లేనటువంటి దాన్ని శిథిలంగా చేయడం చేసాను అనేది ఇంకో క్రియపదం. నిశమ్య విని శిథిలంగా చేసింది. ఉపసర్గ నిశమ్య శం ధాతు ధాతు ఉపసర్గ నిశమ్యతో నిశమ్య అంటే విని ప్రత్యయానికి నిశమ్య ప్రత్యయంతో. శమ్య అనేది కూడా అదే అర్థం వస్తుంది కదా. అప్పుడు నీ ఉంటేనే శమ్య అవుతుంది. ఉపసర్గ ఉండడం ద్వారా ప్రత్యయం వస్తుంది. శంతో శుత్వన చూడాలి. నీ ఉపసర్గ వలన లేప్ ప్రత్యయం వచ్చి నిశమ్య అవుతుంది. నిశమ్యనే ఎక్కువ ప్రసిద్ధం విని అనే అర్థంలో. ఉపసర్గ వలన అర్థం వినుట అనే అర్థంకి వచ్చింది. శంధాతో విని శిథిలంగా చేసుకున్నారు. ఎవరు విన్నారు, ఎవరు చేసుకున్నారు అనేది ఇక్కడ ప్రధాన వ్యక్తి పదాలు వృషాధిరాజ ఒకటి ఉంది. తర్వాత ప్రత్యాహత రెండు ఉన్నాయి. మూడు దానికి నిశమ్య అని ముందు తీసుకుంటే విని ఎవరు పురుషాధిరాజ. దానికి విశేషణం ప్రత్యాహతాస్త్ర కదండి. దానికి విశేషణం అంటే రెండో దగ్గర చిరివికర ప్రత్యాహస్త్రాలు. విన్న తర్వాత రెండో పదం వచ్చింది కదా కనుక మళ్ళీ రెండో క్రియాపదం రెండో వాక్యంలోకి వస్తుంది. నిశమ్య తర్వాత వచ్చింది కదా. నిశమ్య విని ఎవరు విన్నారు? పురుషాధిరాజు. అంటే పురుష అధిరాజ అంటే శ్రేష్ఠుడు, పురుషుల్లో శ్రేష్ఠుడైన వాడు. ఆయనే పురుషుడు అంటే నరులో రాజు అని అర్థం, పురుషులకు శ్రేష్ఠుడు అని అర్థం. ఆయన విని శిథిలంగా చేసుకున్నాడు. ఎవరు ఆయన? మళ్ళీ ప్రత్యాహతాస్త్ర. ఆయన ఎట్లాంటి వాడు అంటే ప్రత్యాహతాస్త్రుడు. ప్రతి వేరే ఆహతాస్త్ర. ఆహతాస్త్రుడు అంటే ఆహత అంటే కొట్టబడినటువంటి అస్త్రం పదవాడు. కొట్టబడినటువంటి అస్త్రము కలిగిన అంటే తన అస్త్రము పడింది అంటే తిరస్కరించబడినట్టు. ప్రత్యాహతం అంటే తిరిగి కూడా దానికి ప్రతి కూడా చెప్పవచ్చు. ప్రత్యాహతం అంటే తిరిగి కొట్టబడింది అంటే ఏం చేయనటువంటి అయినటువంటి విఫలమైందా అని అర్థం చెప్తున్నాం. విఫలమైన అస్త్రం గలవాడు ఆ పురుషాధిరాజు. ఆయనే ఏం శిథిలం చేశాడు? శిథిలం అంటే ముక్కలుగా చేయడం, నశింపజేయడం. అవజ్ఞ. దీనిని అంటే దేనిని అవజ్ఞం. అవజానాతి జ్ఞాధాతు. దానికి అవాను ఉపసర్గ చేస్తాడు. అవమానం లాగా అవజ్ఞానం అంటే
అవమానం అని అర్థం. అవమానాన్ని, తనకు ఉన్నట్టు అవమానాన్ని శిథిలం చేసుకున్నాడు అంటే అవమానాన్ని తీసుకేసుకున్నాడు అని అర్థం. అవమానమును తొలగించి వేసుకున్నాడు. తొలగించుకున్నాడు. అంటే మాన అనే ధాతువు ఎవరు చేసిన అవమానం, జ్ఞా అనే ధాతువు చేసిన అజ్ఞానం, ప్రజ్ఞానము, విజ్ఞానము, అవజ్ఞానం ఉపసర్గల వలన అర్థాలు మారిపోయి అవమానాన్ని శిథిలంగా చేసుకున్నాడు. ప్రత్యాహతాస్త్రుడైన వాడు కనుక అంటే ఎందుకు దేనివల్ల ప్రత్యాహతాస్త్రుడైనాడు అంటే గిరీశ ప్రభావం, గిరీషుని యొక్క ప్రభావం వల్ల. గిరీషుడు అంటే శివుడు. గిరీశో మృడ అని అమరకోశం అష్టోత్తరాల్లో వస్తుంది, శివాష్టోత్తరంలో వస్తుంది. గిరీషు పదం ఉన్నది, గిరీషుడు ఉన్నది, గిరీషుడు అని కూడా ఉన్నది. గిరీషుడు, గిరీశ రెండు ఉన్నాయండి అందులో. అష్టోత్తరంలో శివాష్టోత్తరం వస్తాయండి, శివాష్టోత్తరం రెండు వస్తాయి. అష్టోత్తర శతనామావళిలో కూడా గిరీశాయ నమః, గిరీశాయ నమః అని వస్తుంది. రుద్రంలో కూడా గిరీష పదం వస్తుంది. గిరీశంచ అనేది వస్తుంది. అంటే గిరి ఎందు శేతి ఇది గిరీశ అని పర్వతమందు క్షీణించువాడు. గిరీశ అంటే గిరి అని పర్వతానికి ఈశుడు. గిరీషుని యొక్క ప్రభావం వలన, శివుని యొక్క ప్రభావం వలన ప్రత్యాహతస్థుడైనటువంటి వాడై అవమానాన్ని సిద్ధం చేయాలి. ఎక్కడ అవమానం? దేని ఎందు అంటే ఆత్మని, తన ఎందు ఉన్న అవమానం. తన ఎందు ఉన్నటువంటి అంటే తనలో ఇంతవరకు అవమానం అనే భావం ఉంది. ఈ భావం, అయ్యో నేను ఇంత పరాక్రమం గలవాడిని, నేను ఈ విధంగా అయినాను అనేటువంటి ఏదైతే భావం ఉందో, అవమాన భావం, అది దానికి కారణం ఏంటి అంటే గిరీశ ప్రభావం. గిరీశ ప్రభావం ఇది శివుడి యొక్క ప్రభావం వల్ల. నిజంగా తన యొక్క పరాక్రమం కాదు. కానీ ఎంత వీరుడై తిరిగించాడంటే ఒక సింహం మీద ఒక బాణాన్ని కొట్టలేకపోయినాను అనేటువంటి కారణం తన యొక్క సామర్థ్యం లేనటువంటి అసామర్థ్యం కాదు. ఇదంతా కూడా గిరీషుని యొక్క ప్రభావం అన్నప్పుడు ఇంకా ఆయన పరమేశ్వరుడు తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయగలుగుతాం? దీంట్లో నాదేమీ లేదు అనేటువంటి ఏదైతే అవమాన భావం ఉందో భావాన్ని శిథిలంగా చేసుకున్నాడు. ఎందుకు అంటే నిశమ్య విని ఏం విన్నాడు? వచః, వాక్కును విన్నాడు. వచస్ శబ్దం, వచస్ అనే శబ్దము సకారాంతం. వాచవు వాచః పదం కూడా వేరే ఉంది, అది స్త్రీలింగం. ఇది వచః, వచసి, వచాంసి అని వచస్ శబ్దం. వచః ఏకవాక్యం, ఏకవచనం. వచః నిశమ్య, వాక్కును నింపి. ఆ వాక్ ఎట్లాంటిది? ప్రగల్భమైంది. ప్రగల్భం పెద్ద ఉత్కృష్టంగా ఉన్నటువంటి అంటే గొప్పగా చెప్పబడేటువంటి మాటను విని. ఎవరి యొక్క మాటను? మృగాధిరాజ. మృగములకు అధిరాజు ఆయనే, పురుషులకు అధిరాజు ఈయనే. అంటే మృగాధిరాజస్య వచః అంటే క్రితం చాలాసార్లు చెప్పుకున్నారు. రాజన్ శబ్దము మామూలుగా అయితే నకారాంతము. అది ఒకవేళ దానికి పూర్వపదాలు ఉండి సమాసాంతంగా వస్తే సమాసాంతంగా అకారాంతంగా మారుతుంది. పూర్వరాజస్య అట్లానే పురుషాధిరాజ అనే అకారాంతాలు అయినాయి రెండు కూడా. మృగాధిరాజు యొక్క మృగములకు అధిరాజు అయినటువంటి సింహం యొక్క మాటను పురుషాధిరాజుడు విన్నటువంటి వాడే. ఆ వాకు ప్రగల్భమైనటువంటి ఏం పలికిరు అంటే ఇది, ఈ ప్రకారంగా పలికినటువంటి. వెనక శ్లోకంలో చెప్పబడ్డటు విధంగా ఇది మృగాధిరాజస్య వచః నిశమ్య పురుషాధిరాజ ఇది మృగాధిరాజస్య ప్రగల్భం వచః పురుషాధిరాజ నిశమ్య.
ఈ ప్రకారంగా మృగాధిరాజుకు చేత చెప్పబడ్డటువంటి వాక్కును వృషాదిరాజు విన్నటువంటి వాడై విని ఏం చేశాడు? ప్రభావాత్ గిరిశప్రభాత్ ప్రత్యాహతాస్త్ర అనే విషయం తెలుసుకున్నాడు. ఈ శివుని పరమేశ్వరుని యొక్క ప్రభావం వల్లనే తాను ప్రత్యాహతాస్త్రుడను అని వాడై ఆత్మని అవజ్ఞం శిథిలీచకార శిథిలీచకార తనలో ఉన్నటువంటి అవమానాన్ని శిథిలంగా చేసుకుంది. అది టోటల్ భావం. అంటే తనకు ఈ జరిగినటువంటి అవమానానికి తను అంటే ఇంత పరాక్రముడై ఈయన దిలీప మహారాజు ఇంద్రాది దేవతలకు కూడా సహకారం ఇచ్చాడు. యుద్ధానికి వెళ్ళి రాక్షసుతో తాను కొట్లాడాడు. మన ప్రథమ సర్గలో వస్తుంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ రాక్షసులకు దేవతలకు జరిగే యుద్ధానికి తన వంతు సహకారంగా తాను కూడా వాళ్ళతో పోట్లాడి వాళ్ళ మీద గెలిచిన తర్వాత తాను సన్మానం తీసుకొని మళ్ళీ భూలోకానికి వచ్చినవి ఎత్తుంటాడు. గొప్పనైన పరాక్రమం కలిగినటువంటి వాడు కదా. ఆ పరాక్రమం ఏమైపోయింది? కేవలం బాణాన్ని ఎత్తలేకపోతున్నాను, పుట్టడం సంగ తర్వాత బాణం పొదలోంచి దివ్వలేకపోయినాను, ఇది ఏమిటి అనేటువంటి ఒక అవమాన భావాన్ని ఆయన ఇంతవరకు ఉన్నటువంటి దానికి కారణం ఏమిటి అంటే తనలో ఉన్న వ్యక్తత కారణం కాదు, కేవలం గిరిశ ప్రభావం వల్లనే భగవంతుడి యొక్క అనుగ్రహం ఆయన యొక్క ఆలోచన విధానం ప్రకారం ప్రభావం వలన దానిలో ఏదైనా జరిగింది అనే విషయాన్ని తెలుసుకొని ఆయన తనలో ఉన్నటువంటి అవమానాన్ని నశింపజేశాడు. ఇది శ్లోకంలోని భావం. అంతేనా? చెప్పండి ఇంట్లో అదే అనుకుంటే ఏమైనా చెప్తారా? అక్కడ దిలీపుడు యొక్క ఒక వివేకం కనిపిస్తుంది. ఆయన క్షత్రియుడు యుద్ధం చేయలేకపోతే చాలా అవమానం భారం భరించాలి. అయినప్పటికీ అక్కడ సింహం ఏం చెప్పింది అంటే, ఇది నీ చేతుల్లో ఉన్నది కాదు, ఎందుకంటే అతీతమైన పరమేశ్వరుడి చేతిలో ఉన్నది, కాబట్టి నువ్వు చేయలేకపోయినా అవమానంగా భావించడం అక్కర్లేదు అని చెప్పింది. దాన్ని ఆయన స్వీకరించాడు. అంటే ఆయన ఎంత వీరుడైనా క్షత్రియుడైనా అంతా తన మీద ఆధారపడింది అనే అహంకారం ఒక అజ్ఞానం. భగవంతుడి చేతిలో ఉన్నది కాబట్టి ఈ విషయంలో నేను దాన్ని వదిలేయాలి అనుకోవటం ఆ రాజు యొక్క వివేకాన్ని చూపిస్తుంది. రాజుకి ఎంత శౌర్యం ఉన్నా వివేకం కూడా అవసరమే. ఆ విషయాన్ని కాళిదాసు చక్కగా చెప్పాడు. అంటే రాజులు ప్రజల్ని పరిపాలించేటప్పుడు వాళ్ళు ముందుగా అనేక విషయాలు తెలుసుకోవాలి. శాస్త్రాలు బాగా చదువుకోవాలి, రాజకీయమైన విషయాలు, రాజధర్మాలు, ప్రజలను పరిపాలించే విధానాలు, అంటే సకల శాస్త్ర నైపుణ్యం కలిగి ఉండాలి. అంటే ఒక శిష్యుడిగా గురువు దగ్గరికి వెళ్ళి గురువు దగ్గర వినమ్రంగా అంతా నేర్చుకోవాలి. ఆ నేర్చుకునే టైంలో కూడా మీరు అన్నట్టుగా ఈ వివేక జ్ఞానాన్ని కూడా పొంది ఉంటాడు. ఎందుకంటే అదే లేకపోతే మీరు అన్నట్టుగా అహంకారం కూడా పెరిగిపోతుంటుంది. నేనే చేస్తున్నాను అహంకారం. కనుక అనేక శాస్త్రాలు చదువుకున్నటువంటి యొక్క పూర్వం యొక్క జ్ఞానం వలన మనకి ఏం జరుగుతున్నది, తన వంతు ఏమిటి అనేది గుర్తించినవాడు. ఏది తను చేయగలుగుతానో ఏది చేయగలిగినటువంటి ఈ ఆలోచన విధానం మీరు చక్కగా చెప్పే విషయాన్ని, అది ఆయన వివేక జ్ఞానం అనే విషయాన్ని చాలా బాగా చెప్పాడు. గీతలో కృష్ణుడు కూడా చెప్తాడు కదా, అంతా నీ చేతిలో ఉన్నది అనుకోవద్దని చెప్తాడు. అదే ఇక్కడ నా చేతిలో ఉన్నది అనుకుంటే నేను ప్రయత్నించాను, అది నా చేతిలో లేదు అనుకున్నప్పుడు ఇంకా నేను అహంకారాన్ని పట్టుదలని పోవటం అనేది అవివేకం. ఏవో చేస్తున్నావు అనుకోవటం కాదు, అంతా కూడా నా పరిధిలోది కాదు,
దైవశక్తితో ఇది కలిగింది అని ఆయన కలిగినప్పుడు తెలిసినప్పుడు ఆ వివేకం ఆయన కలిగింది అనమాట. ఇది కలిగింది, అందుకోసం నేను అవమానం పడే పని లేదు, ఇది నాకు మించింది అని చెప్పి వదిలిపెట్టాడు. సహజమైనటువంటి అవమానం ఓడిపోయినప్పుడు, దుర్యోధనుడు కూడా ఓడిపోయినప్పుడు పోయి ఆ మడుగులో దాగున్నాడు. ఎవరికైనా అది ఉంటది అవమానం అనేటువంటిది, కానీ ఆయన వివేకాన్ని ఉపయోగించి దాన్ని వదిలిపెట్టాడు. దైవ సంకల్పం అని భావించాడు. కొంతమంది పరీక్షల్లో ఫెయిల్ అయిపోతే ఆత్మహత్యలు చేసుకోవడం లాంటిది చేస్తుంటారు. అటువంటివి కూడా చేసుకుంటారు. అది కాకుండా మళ్ళీ ఏదో ప్రయత్నం చేసి మళ్ళీ ముందు సాధించాలనేటువంటిది ఉండాలి. కానీ జరిగింది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది, దాన్ని మనం ప్రయత్నం చేసినా కానీ ఒక్కోసారి సాధించలేనటువంటి ప్రభావం కూడా. ప్రయత్నం చేయడం మానవ ధర్మం. యత్నే కృతే యది సిద్ధ్యతి కోత్రదోష అని ఉంటుంది. ఇంగ్లీష్ లో సామెత ఉన్నది, ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అని చెప్పి అట్లా అన్నమాట. ఒకసారి ఇది ఎవరైనా ఒక సామాన్య కవి రాస్తే దిలీప్ మహారాజు అవమాన భారంతో కుంగిపోయాడు అనే రాస్తాడు. కాళిదాసు కాబట్టి అవమానాన్ని వదిలేశాడు అని రాస్తాడు. అంటే ఆయన శక్తి పరిధైంది, దైవశక్తి పరిధైంది అనేటువంటిది గుర్తించాడు. నాకు మించినటువంటిది ఆ ప్రభావంతో జరిగింది కాబట్టి నేను అవమానం పొంది పడలేదు అని దాన్ని వదిలిపెట్టాడు అట్లా అన్నమాట. ముందే కాదు అనుకోవడం కాకుండా ముందే ప్రయత్నం చేయాలి, ఉద్యమం చేయాలి. ఎట్లాగో అంతా ఏది చేస్తే అది భగవంతుడి చేత మన చేత ఉంటూ కూర్చోవడం కాదు. నీ వంతు నువ్వు ప్రయత్నం చేయి. దైవం నిహత్యపురం ఆత్మశక్త్యాన్ని ఎత్తే కృతే ముందు దైవం అనే విషయాన్ని పక్కకు పెట్టి నీ వంతు అంటే తన వంతుగా తాను ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు, తీర్చాడు, తను ధనశక్తి పెట్టాడు, యుద్ధం చేయడానికి ప్రయత్నం చేశాడు, యుద్ధం చేస్తా అనుకున్నాడు, కానీ విజయం సాధించలేకపోయింది. దానికి కారణం అంటే తను అప్పుడు తెలుసుకున్నాడంటే కారణం ఇది మన చేతిలో లేనటువంటిది. ప్రయత్నం చేసినా సాధించకపోతే అప్పుడు తప్పు లేదు అని యత్నే కృతే సిద్ధ్యతి కోత్రదోష అని. ప్రయత్నం చేసినా ఫలించకపోతే దోషం కాదు, ప్రయత్నం చేయకపోతే మాత్రం తప్పు. అక్కడ చేయడం వల్ల అక్కడ గురువు పట్ల ఉన్నటువంటి ఒక భక్తి నిరూపించుకున్నాడు. అది ఆయన క్యారెక్టర్ లో ముఖ్యమైన అంశం అన్నమాట. తర్వాత ముందు వస్తుంది దీని లక్షలు ఉంటాయి గౌరు అంటే ఈ గౌకి సమానం కావంటాడు. చాలా చాలా ముందు బాగా ఉన్నాయి. కవి యొక్క వర్ణన అంటే భౌతిక దృశ్యాన్ని వర్ణించడమే కాదు, మనోభావాలను వర్ణించడం అనేది కవిత్వంలో. మనోభావాలు ఎంత చక్కగా వర్ణిస్తాడు అనేది మహాకవి బాగా మనస్తత్వాన్ని, సందర్భాన్ని, వ్యక్తి యొక్క ఏ వ్యక్తి యొక్క ఆలోచన ఎట్లా ఉంటాయో ఆ ప్రకారంగానే అక్కడ స్వభావాన్ని చూస్తాడు. ఆ స్థాయిలో ఉన్న వాడికి ఎటువంటి ఆలోచనలు ఉంటాయి అనేటువంటి వాటిని గ్రహించి రాసినటువంటి వాళ్ళు. అందుకోసం వాళ్ళు సార్వజనీయ యూనివర్సల్ ఎలిమెంట్ ఉంటారు. షేక్స్పియర్ దాంట్లో కూడా ఇవే వస్తాయి అన్నమాట. అంటే ఎవరిని వర్ణించినప్పుడు కరెక్ట్ వాడిని మైండ్ వచ్చి అది గ్రహించాడా అన్నట్టు వర్ణించాడని చెప్తాడు అన్నమాట. కాళిదాసు కూడా అభావోదయం కోసం అదే షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అంటారు. ఆయన కంటే ముందువాడు కానీ అంటారంట కాళిదాసు. ప్రతి బాధలో కానీ, సంతోషంలో కానీ, ప్రయత్నంలో కానీ దాంట్లో కూడా అంటే ఎప్పటికీ అన్ని కాలాలకు కూడా వర్తింపజేసేటువంటి యొక్క లక్షణాలను అక్కడ చూపెడతాడు. అందుకోసం వాళ్ళు గొప్ప మహాకవులు. ఒక్కసారి మళ్ళీ దీన్ని అన్వయ క్రమంలో ప్రతిపదం వాటి వాళ్ళు చెప్తారా? పురుషాధిరాజః ఇతి ప్రగల్భం మృగాధిరాజస్య వచః నిశమ్య
గిరిశప్రభావాత్ ప్రత్యాహతాస్త్ర ఆత్మని అవజ్ఞాం శిథిలీచకార. పురుషాధిరాజైన దిలీపుడు ఈ ప్రౌఢమైనటువంటి మృగాది సింహం యొక్క మాటలు విని శివుని ప్రభావము చేత కొట్టబడిన అస్త్రము కలవాడయ్యాడు అని తనలో అని తెలుసుకుని తనలో ఉన్నటువంటి అవమానాన్ని విడిచిపెట్టాడు. దీంట్లో మనకు సంధులు ఇక్కడ పురుషాధిరాజ ఆత్మని అవజ్ఞాం ముందు పురుషాధిరాజ తర్వాత మృగాధిరాజ రెండు కూడా ప్రత్యాహత అస్త్ర అన్నప్పుడు ప్రతి ఆహత అస్త్ర, ప్రత్యాహత అన్నప్పుడు యణాదేశం వస్తుంది. ఆహత అస్త్ర అన్నప్పుడు ఏదైతే ఉన్నదో అక్కడ ఇది సవర్ణ దీర్ఘసంధి వస్తుంది. గిరిశ ప్రభావాత్ ఆత్మని అక్కడ ఆత్మని అవజ్ఞాం అన్నప్పుడు యణాదేశం వస్తుంది. ప్రభావాత్ ఆత్మని జస్తసంధి. ఆత్మని అవజ్ఞాం యణాదేశం. ఆత్మని అన్నప్పుడు సరళాదేశం. సరళదేశం అనేది తెలుగు సంధి, సంస్కృతం కాదు. గిరిశ ప్రభావాత్ ఆత్మని అన్నప్పుడు జస్తసంధి వస్తుంది. ప్రభావాత్ రావుతుంది కదా, దాన్ని ఏమంటారండి సంస్కృతంలో? జస్తసంధి. అట్లానే కచగబలు వస్తే చర్తో సంధి అంటారు. చర్ అంటే అది కూడా ఉన్నది. చర్త సంధి జస్తు సంధి అని అంటారు. గజరబం వాడితే జస్తు సంధి, కచరబం వాడితే చర్త సంధి. చర్త్వ. సరే, దీంట్లో మనం ఇక్కడికి దీన్ని ఆపేద్దాం. 5 నిమిషాలు ఎటు కాకుండా ఉండదు, ఇంకో 5 నిమిషాలు టైం గడపాలి. అది 20 నిమిషాలు స్టార్ట్ అవుతుంది కదా కొత్త పాఠం. ఇప్పుడు రివిజన్ రీడ్ చేద్దాం. సింహావలోకం ఇప్పుడు మనకు సంజ్ఞా ప్రకరణమైంది, సంధి ప్రకరణానికి పోవాలి. అంటే మనం రెండో సెషన్లో అమ్మ చెప్పుకుందాం. ఈ రఘువంశం విషయం ఇప్పుడు దీంట్లో చెప్పుకుందాం. ఇంకో 5 నిమిషాలే రైట్గా మధ్యలో మనకు అది బ్రేక్ వస్తుంది. సడన్లీ కరెంట్ పోయినట్టుగా ఉంటుంది చూస్తున్నాం కనుక దీని మీద మనం శ్లోకాలు చదువుదాం ఒక్కొక్కసారి. అందరినీ కూడా వీళ్ళున్నవాడు వరుణ గారు వీరు లేదని చెప్పారు. చదవండి అమ్మ, 2 సార్లు చదవండి. इति प्रगल्भं पुरुषाधिराजो मृगाधिराजस्य वचो निशम्य प्रत्याहतास्त्रो ప్రభావాత్ అని చదవాలి గురుగారు. ప్రత్యాహతాస్త్రో గిరిశ ప్రభావాత్ ఆత్మన్యవజ్ఞాం శిథిలీచకార. కలిపి చదువుతుందేమో ప్రత్యాహతాస్త్రో గిరిశ ప్రభావాదాత్మన్యవజ్ఞాం శిథిలీచకార అని అక్కడ అది కలిపి చదువుతాయి. మేము విడిస్తే ప్రభావాత్ అని మనం అసలు మధ్యలో మనం తీసుకుంటాం. ప్రభావాత్ इति प्रगल्भं पुरुषाधिराजो मृगाधिराजस्य वचो निशम्य
ప్రత్యాహతాస్త్రో గిరిసప్రభావాదాత్మాన్యవగ్నాం శిథిలీచకార. మా దీర్ఘం చేశారు. ఆత్మన్యవగ్నాం అనండి. ఆత్మన్యవగ్నం. శిథిలీచకార. ఇదే గారు చదువుతారా? చదివేటట్టు ఉన్నారా? చదువుతాను. నమస్తే. ఇతి ప్రగల్భం పురుషాధిరాజో మృగాధిరాజస్య వచో నిశమ్య ప్రత్యాహతాస్త్రో గిరిసప్రభావాత్ ఆత్మన్యవజ్ఞాం శిథిలీచకార. ఇతి ప్రగల్భం పురుషాధిరాజో మృగాధిరాజస్య వచో నిశమ్య ప్రత్యాహతాస్త్రో గిరిసప్రభావాత్ ఆత్మన్యవజ్ఞాం శిథిలీచకార. రెండుల వారు ఉన్నారా అందుబాటులో? లేనట్టున్నారు. రెండుల వారు లేదా? ఇతి ప్రగల్భం పురుషాధిరాజో మృగాధిరాజస్య వచో నిశమ్య ప్రత్యాహతాస్త్రో గిరిశ ప్రభావాత్ ఆత్మన్యవజ్ఞాం శిథిలీచకార. మరొకసారి రెండు సార్లు. ఇతి ప్రగల్భం పురుషాధిరాజో మృగాధిరాజస్య వచో నిశమ్య ప్రత్యాహతాస్త్రో గిరిశ ప్రభావాత్ ఆత్మన్యవజ్ఞాం శిథిలీచకార. పడిపడేవారు ఇతి ప్రగల్భం పురుషాధిరాజో మృగాధిరాజస్య వచో నిశమ్య ప్రత్యాహతాస్త్రో గిరిశ ప్రభావాత్ ఆత్మన్యవజ్ఞాం శిథిలీచకార. ఇతి ప్రగల్భం పురుషాధిరాజో మృగాధిరాజస్య వచో నిశమ్య ప్రత్యాహతాస్త్రో గిరిశ ప్రభావాత్ ఆత్మన్యవజ్ఞాం శిథిలీచకార. రాజయ్య గారు. ప్రగల్భం పురుషాధిరాజస్య వచో నిశమ్య ప్రత్యాహతాస్త్రో గిరిశ ప్రభావాత్మన్యవజ్ఞాం శిథిలీచకార. ప్రగల్భం పురుషాధిరాజో మృగాధిరాజస్య వచో నిశమ్య ప్రత్యాహతాస్త్రో గిరిశ ప్రభావాత్మన్యవజ్ఞాం శిథిలీచకార. శైలజ గారు. సూత్రం ఇకో ఎనచి ఇకః ఇక్వర్ణస్య స్థానే స్వరే పరే సంహితాయాం విషయే అచి ఇక స్థానే యన్ స్యాత్ అచి సంహితాయాం విషయే. ఇది పునశ్చరణలో ఈ అసలు మొదలు పెట్టానుకుంటాను. పునశ్చరణలో అసలు మొదలు పెట్టాను లేదు. ఎందుకంటే మనం ఏం చేసామంటే గురుగారు అసంధి ప్రకరణే సంజ్ఞా ప్రకరణ క్లోజ్ చేసామన్నా కాదండి. మొట్టమొదటి మనం ఈ సంజ్ఞ ఇది అయిపోయిన తర్వాత మనం షడాదేశం చెప్పుకున్నాం గురుగారు. ఒకసారి షడాదేశం చెప్పమన్నారు, చెప్పాం. అప్పుడు చెప్పుకున్న తర్వాత కంప్లీట్ చెప్పాను. నేనే చెప్పాను. నేను చెప్పిన తర్వాత ఒకళ్ళిద్దరు కూడా చెప్పినట్టున్నారు. సరే పోనీ మనం చెప్పుకుందాం. ఇప్పుడు మొదలు పెట్టాక ఎట్లా కంటిన్యూ చేస్తారండి. ఇప్పుడు మనం యడాదేశంగా మొదలు దీనికి అంటే సుప్తిగ్రంథం పదం వరకు మనం చెప్పేసుకున్నాము, అయిపోయింది అక్కడికి. ఇప్పుడు ఇందులో అయితే కొన్ని పారిభాషిక పదాలు ఉన్నాయండి. పారిభాషిక పదాలు చెప్పట్లేదు ఇప్పుడు నేను. ఆదేశం, ఆగమం, ఈ స్థానాలు, తర్వాత ఉత్తరవర్తి రూపం ఇవి చెప్పట్లేదు గురుగారు. నేను సూత్రం దిగ్గించే బిగించేశాను. అలాగేనండి, యణాదేశం దిగ్గించే బిగించేశాను గురుగారు. ఇకో ఎనచి దీనికి వృత్తి ఏమిటంటే ఇకా స్థానే యన్ స్యాత్ అచి సంహితాయాం విషయే. అంటే ఇక్కల స్థానంలో ఎండులు అచ్చు పరంగా ఉంటే ఎండులు ఆదేశంగా వస్తాయి అని దీనికి అర్థం. ఈ ఆదేశం సంహితమైన విషయమందు మాత్రమే వస్తుంది అన్నది దీనికి
ఈ వృత్తికి వివరణ. ఇక్కులంటే ఏమిటి, అచ్చులంటే ఏమిటి, ఎండులు అంటే ఏమిటి? సరే, మనం ఇంట్లో పెడదాం. మనం ఈ ప్రత్యాహారం అనే మనం గురించి తెలుసుకున్నాము. ఇక్కులంటే ఇక్కంటే ఈ ఊరు రూ మొదటి సూత్రంలో ఐ ఉండ్లో ఈ దగ్గర నుంచి రూల్ రుక్లో, రెండో సూత్రంలో రూల్ రుక్, అందులో 2 అచ్చులు, ఇందులో 2 అచ్చులు కలుపుకుని ఇక్కంటే ఈ ఊరు రూ. ఇవి ఈ 4 స్థానాల్లో అచ్చు పరంగా ఉంటే, అచ్చు అంటే అన్ని అచ్చులు, ఐ ఉండ్ రూల్ రుక్ ఏవో ఐ ఔచ్ అంతవరకు అనే వర్ణాలు కనుక పరంగా ఉంటే ఎండులు ఆదేశంగా వస్తాయి అని అర్థం. ఎండులు అంటే మళ్ళా హయవరట్లో హకారం వదిలేసి ఎవరల, రెండవ సూత్రంలో లండ్లో రకారం, ఎవరలు. ఈ ఎవరలు వీటినే మనం అంతస్తులను కూడా అనుకున్నాం కదా. ఈ ఎండులు ఆదేశంగా వస్తాయి. ఇది కూడా ఎప్పుడు జరుగుతుంది? సంహిత ఉన్నప్పుడు మాత్రమే. సంహిత అంటే 2 పదాలకి మధ్య మరో వర్ణం లేనప్పుడు వచ్చేటువంటి క్లోజ్నెస్ ఉన్నప్పుడు వచ్చేటువంటి. పరం అంటే ఇక్కడ సంహితాయాం పరి, ఇక్కడ అనుకున్నాం కదా, అచ్చి సంహితాయాం విషయం. ఆదేశ స్థానంలో ఉన్న వర్ణానికి తర్వాత ఉన్న వర్ణాలు సంధి చేసేప్పుడు నియమంలో ఆదేశ స్థానకు ఏ వర్ణం రావాలని నిర్ణయించినప్పుడు ఆ స్థాన వర్ణానికి పరంగా దాని తర్వాత వర్ణానికి కూడా వస్తుంది అనేటువంటిది చెప్తున్నాడు. ఇక్కడ దీనికి ఈ సూత్రాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు సుధి ఉపాస్య అనేటువంటి ఉదాహరణతో మనం చెప్పుకున్నాము. సుధి ప్లస్ ఉపాస్య, శుద్ధి ఉపాస్య. ఇక్కడ మనం మొట్టమొదటి వరుసగా చదువుకుంటూ వస్తే మనం ఇప్పుడు ఈ మొదటి సూత్రంలో ఏం అర్థం చేసుకున్నాము? ఇక్కులకి అచ్చులు పరంగా ఉంటే ఎండులు వస్తాయి అనేటువంటిది అర్థం అంతవరకు ఒప్పుకున్నాం. ఇప్పుడు సుధి ప్లస్ ఉపాస్య, శుద్ధి ఉప అనే సూత్రంలో అనే రూపసాధన చేసేటప్పుడు ఈ ఎణాదేశం వస్తుంది అన్నాం కదా. ఎక్కడ వస్తుంది? ఇక్కడ 3 స్థానాలు ఉన్నాయి. సకారోత్తరవర్తి ఉకారానికి, ధకారానికి. అక్కడ వస్తుందా? అక్కడ అచ్చుంది, ఇక్కులుంది, ధకారం తర్వాత ధకారోత్తరవర్తి ఈకారం ఉంది, అక్కడ వస్తుందా? తర్వాత రెండోది, ధకారోత్తరవర్తి ఈకారానికి తర్వాత ఉపాస్యలో ఉకార రూప అచ్చునకు, ఈకారు ధకారోత్తరవర్తి ఈకార రూప ఇక్కునకు, ఉపాస్యలో ఉకార రూప అచ్చులకు, ఆ రెండిట్లో కలిసి అక్కడ ఏనాదేశం వస్తుందా? లేదా సుధి ప్లస్ ఉపాస్యలో ఉకారానికి పకారోత్తరవర్తి ఆకారానికి మధ్య అక్కడ వస్తుందా? ఇక్కడ ఉకారం అంటే ఇక్కుంది, అక్కడ పకారోత్తరవర్తి ఆకారం అచ్చుంది, అక్కడ ఇక్కడ వస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి మనం మరొక సూత్రం దానికి వెళ్ళాల్సి వస్తుంది. ఏమిటంటే తస్మిన్ నిర్దిశ్యే పూర్వస్య అనే తర్వాత సూత్రానికి వెళ్తాం. ఇక్కడ ఏం చెప్తోంది? ఇది సప్తమీ నిర్దేశన విధీయమానం కార్యం వర్ణాంతరేణ అవ్యవహితస్య పూర్వస్య బోధ్యం. అంటే ఇక్కడ ఏం చెప్తోందంటే అవ్యవహితంగా ఉండాలి. ఏదైనా ఈ ఇక్కడ జరగాలంటే, ఈ సూత్రం వర్తించాలంటే అవ్యవహితంగా ఉండాలి. అవ్యవహితం అంటే ఈ 2 వర్ణాలు అక్కునకు ఇక్కునకు, ఇక్కునకు అచ్చునకు మధ్యలో మరొక వర్ణం ఉండరాదు అనేటువంటిది దీని అర్థం చెప్తోంది. ఈ సూత్రాన్ని ఇక్కడ అప్లై చేసుకుంటే సుధి ఉపాస్యలో మొట్టమొదటి ఏమనుకున్నాం? సకారోత్తరవర్తి ఉకారానికి, ధకారోత్తరవర్తి ఈకారానికి. ఈ ఈకారానికి ఉకారానికి మధ్యలో ధకారం ఉంది కాబట్టి ఇక్కడ యణాదేశం రాదు. అయిపోయింది. మొదటి సందేహాన్ని కొట్టేసుకున్నాం. రెండో దానికి ధకారోత్తరవర్తి ఈకారానికి ఉకార రూప అచ్చులకు మధ్య అక్కడ వస్తుందా? వస్తుంది. మధ్యలో మరొక వర్ణం లేదు కాబట్టి అక్కడ అవ్యవహితమైనటువంటి ఇక్కునకు అచ్చునకు మధ్య అవ్యవహితంగా ఉంది కాబట్టి అక్కడ ఏనాదేశం వస్తుంది. రైట్. మూడో దానికి ఉకార రూప అచ్చునకు పకారోత్తరవర్తి ఆకారానికి మధ్య అక్కడ వస్తుందా? లేదు. ఈ రెండింటికి మధ్య పకారం ఉంది అక్కడ కాబట్టి అక్కడ రాదు. సో 3 సందేహాల్లో మనం మొదటిదాన్ని మూడో దాన్ని కొట్టేసుకుని రెండో దాంట్లో మనం యణాదేశం వస్తుంది అని నిశ్చయించుకున్నాం. అంటే సుధి ప్లస్ ఉపాస్య ఆ రూపంలో మాత్రం యణాదేశం వస్తుంది. రైట్. అంతవరకు ఆ రెండో సూత్రంలో నిర్ణయించుకున్నాం. ఇప్పుడు తర్వాత మనం మూడో సూత్రాన్ని పెడతాం. దాని తర్వాత ఓకే, ఇప్పుడు
వస్తుంది, యణాదేశం వస్తుంది అనుకున్నాం. యణాదేశం ఎండ్ అంటే ఏమిటి? ఎవరలు 4 వర్ణాలు. ఇక్కడ ఇక్కులంటే ఈ ఇక్కు ఈకారం ఉంది, ఉకారం ఉంది. ఈ ఎవరల్లో ఏది రావాలి, ఏ వర్ణం రావాలి అనేటువంటి సందేహం వస్తుంది కదా. మరి 4 వస్తాయా, 4 వస్తుందా, 3 వస్తుందా? దానికి సూత్రం ఏంటి? స్థానేంతర తమహ అనేటువంటి సూత్రం. దాని తర్వాత సూత్రం ఏ వర్ణం రావాలో అది చెప్తుంది. ఇదేం చెప్తుంది? ప్రసంగే ఇది, దీని వృత్తి ఏమిటంటే ప్రసంగే ఇది సదసమః ఆదేశస్య. ప్రసంగే సతి సదృశతమః ఆదేశస్యాత్. ప్రసంగే సతి సదృశతమః ఆదేశస్యాత్. అది ఆ సూత్రం చెప్తుంది. అంటే ఇలా ఏది రావాలి అనే అర్థం వచ్చినప్పుడు, సందేహం వచ్చినప్పుడు అక్కడ సదృశ సమమైనటువంటి, ఎక్కువ సదృశమైన, మిక్కిలి సదృశమైనటువంటి వర్ణం ఆదేశంగా వస్తుంది అన్నది ఈ సూత్రం చెప్తుంది. సదృశతమము అంటే అంటే ఏమిటి? రెండిటికి సాదృశ్యం ఉండాలి. ఏ విధమైన సాదృశ్యం అంటే ఏమిటి? అక్కడ సాదృశ్యం అంటే ఈకారానికి అకారానికి, సుధీ ఉపాస్యాలు ఈకారానికి ఉకార రూప అర్చనకు మధ్య సదృశతము ఉండాలి. సదృశం ఉండేటప్పుడు వస్తుంది అనేటువంటిది, సదృశం ఉన్న స్థానం మాత్రమే వస్తుంది అన్నది ఈ సూత్రం చెప్తోంది. ఇప్పుడు మనం ఒక్కసారి ఇంతకుముందు ఈ ఉచ్చారణ స్థానాలు వాటి గురించి ఒక్కసారి వెళ్ళాలి. అక్కడికి వెళితే ఏం చెప్తోంది? ఈ అకారం దాని ఏమిటి? దాని ఉచ్చారణ స్థానం ఎక్కడది? మనం అనుకున్నాం కదా, కంఠస్థానం దానికి ఉచ్చారణ స్థానం. దాని తర్వాత ఉన్నటువంటి ఉకారానికి తాలు. వాస్తవకు మనకు సంబంధం లేదు. ఇకారానికి పరం ఉన్నటువంటి పరంగా ఉంటే వస్తుందని చెప్పింది మాత్రమే కానీ పరం వర్ణానికి స్థాన సామ్యత్వం సంబంధం లేదు. వచ్చేది కేవలం స్థానానికి, ఆదేశానికి మాత్రమే స్థాన సామ్యం. ఈకారానికి దానికి ఏమిటి చెప్తుంది? ఇచ్యుషాణం తాలుహు అని సూత్రం. మనం ఉచ్చారణ స్థాలు ఇకారము చవర్గం యవర్గం ఇచ్యుషాణం తాలుహు, దానికి ఉచ్చారణ స్థానం తాలు. కాబట్టి దీంట్లో సదృశమైనటువంటిది ఏమిటి? యకారం. కాబట్టి ఎవరలలో యకారం ఇక్కడ ఆదేశంగా వస్తుంది అనేటువంటిది ఉచ్చారణ స్థానం రెండింటికి ఒకటే. కాబట్టి ఇకారానికి ఉచ్చారణ స్థానం తాలువే, యకారానికి ఉచ్చారణ స్థానం తాలు. కాబట్టి ఇక్కడ ఇకార స్థానంలో యకారం ఆదేశంగా వస్తుంది అన్నది చెప్తాం. శుద్ధి ఉపాస్య. కాబట్టి అప్పుడు రూప సాధన ఎంతవరకు వచ్చాం మనం? సు ధ ఈ యు య సు ధ య ప్లస్ ఉపాస్య. అది అక్కడ ఉన్నటువంటి ఆ స్థానంలో మనం ఆ ప్రదేశంలో ఆగాం. కాబట్టి ఎవరల్లో ఏది రావాలో నిర్ణయించుకున్నాం. ఎవరల్లో ఇప్పుడు ఈకారం కాబట్టి తాలు స్థానం ఉన్నటువంటి యకారం ఆదేశంగా వస్తుంది, ఈ స్థానం ఈకారంలో చెప్పి నిర్ణయించుకున్నాం. ఇక్కడ పరిస్థితి ఏమిటంటే దాని తర్వాత మరొక సూత్రం ఉంది, అనచిచ అనేటువంటి సూత్రం. ఏం చెప్తోంది? అచ్చిపరస్య యర్ ద్వే వాస్త నత్వచి అన్నది దీని వృత్తి. అచ్చులకి పరంగా ఎర్రులుంటే ఆ ఎర్రులు ద్వే వాస్త అంటే ఎర్రులకు ద్విత్వం వస్తుంది అని చెప్తోంది. అది కూడా ఎప్పుడు ఎలాగా? వికల్పంగా వస్తుంది. పైగా నత్వచి అచ్చు లేకుండా ఉంటే వస్తుంది. అంటే దాని తర్వాత పరంగా అచ్చు ఉండకూడదు, అచ్చు లేకుండా ఉంటే మాత్రమే అది వస్తుంది అనేటువంటి చెప్తుంది. అంటే ఎర్రలు అంటే మనం యకారం హైవరట్లో ఎర్ర దగ్గర యకారం దగ్గర నుంచి శశసర్లో ర వరకు అంటే ఎవరల ఆ మధ్యలో ఉన్నటువంటి హల్లులన్నీ కూడా ఈ ఎర్రలు అనేటువంటి ప్రత్యాహారంలో వస్తాయి. అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే హకారం లేనటువంటి హల్లులు, హకారం లేనటువంటి హల్లులు. మొట్టమొదటిగా హైవరట్లో హకారం తీసేయండి, చివరి సూత్రం ఉండే హల్లు.
కాబట్టి చివరి హకారం తీసేస్తే శశసర్, ఎవరట్ దగ్గర నుంచి శశసర్ వరకు ఉన్నటువంటి మధ్యలో ఉన్న హల్లులన్నీ కూడా ఎర్రలని పిలువబడతాయి. దానికి ఎర్రన్న ప్రత్యాహారానికి తెలియజేస్తాను. కాబట్టి ఇది కూడా ఏమిటి, వికల్పంగా వస్తుంది. వస్తే రావచ్చు, రాకపోతే రావచ్చు. ఈ విధులు ప్రవర్తిస్తే ఒక రకంగా ఉంటుంది, ప్రవర్తించకపోతే ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏమనుకున్నాము, అచ్చుపరస్య ఎర్ర ద్వే వాస్త నత్వచి, అచ్చు తర్వాత వచ్చేటువంటి ఎర్రలకు ఎర్ర ద్విత్వంగా వస్తుంది అని అర్థం. ఇక్కడ అచ్చు ఏమిటి, సకారోత్తరవతి ఉకారం, అది అచ్చు. అక్కడ ఉకారం, దాని పక్కన ధ శుద్ధ, దాని పక్కన యకారం వచ్చిందని నిర్ణయించుగా అంతకుముందు వరకు యా. సో ఏమైంది ఇక్కడ, అచ్చుకు పరంగా ధకారం, ఈ ధకారం ఎర్రలో ఉన్నది, తర్వాత దానికి పక్కన ఉన్నటువంటి యకారం, అది అచ్చు కాదు. కాబట్టి ఈ ధ అనే అక్షరానికి వర్ణానికి ద్విత్వం వస్తుంది అన్నది ఈ సూత్రం తెలియజేస్తుంది. ఇప్పుడు రూపాయి పరిస్థితిలో ఉంది, సు ధ ధ య ఉపాస్య, ఇది ఈ స్థానంలో ఉన్నాం మనం. ఇక్కడ దీని తర్వాత సూత్రాన్ని పెడితే జలాం జష్ జషి, అది సూత్రం, జలాం జష్ జషి. ఈ దీని ఏమిటి, ఇది జస్సు పరంగా ఉండగా జల్లుల స్థానంలో జస్ ఆదేశమే వస్తుంది అన్నది దీనికి సూత్రం చెప్తాను. ఈ జల్లులు అంటే ఏమిటి, మళ్ళా మహేశ్వర సూత్రాల్లో పెడితే హయ్యవరట్ హల్లులోకి పెడితే ఒక్కసారి జభై గడదష్ జబగడదష్ కపచటత కపై శశసర్ హల్ అంతవరకు చటతవ్ చటత చటతవ్ కపచటత కపచటత చటతవ్ కపై శశసర్ హల్. అంటే ఈ 7వ సూత్రంలో ఉన్నటువంటి జభంగ్ దగ్గర నుంచి చివరి సూత్రం హల్ వరకు ఇవన్నీ కూడా జల్లులు అని పిలువబడతాయి. తర్వాత అందులో ఇంకొక పదం ఏముంది, జష్. జష్ అంటే ఈ 10వ సూత్రంలో ఉన్నటువంటి జబగడ దష్. మరి తర్వాత ఏమిటి, జష్. జష్ అంటే మళ్ళా 7, 8, 9, 10 సూత్రాల నుండి జబన్ ఘడదష్ జబగడదష్. వీటిని సింపుల్గా చెప్పుకోవాలంటే పరుషాలు సరళాలు అని. పరుష సరళాలు, సరళాల తర్వాత ఉన్నటువంటి మహాప్రాణాలు జబగడదష్, వాటికి మహాప్రాణాలు జబగడదష్, ఈ 2 అన్నమాట. అంటే ఈ జల్లుల స్థానంలో జస్సులు ఆదేశంగా వస్తాయి ఎప్పుడు, జస్సులు పరంగా ఉంటే అన్నది ఈ సూత్రం చెప్తోంది. ఇప్పుడు మనం ఇందాక ఎక్కడ ఆగాము, ఈ సూత్రాన్ని తీసుకుని మనం ముందుకు ఒక్కసారి వెనక్కి పెడితే ఎక్కడ వేస రూప సాధనలో ఎక్కడున్నాం మనం, సు ధ ధ య ఉపాస్య దగ్గర ఉన్నాం. ఇందులో ఈ జలాం జషిలో ఆలోచిస్తే ధకారం 2గా ఉంది. 2 ద్విత్వం వచ్చింది అనుకున్నాం, అనర్జితలో ద్విత్వం వచ్చింది కదా, అక్కడ ఎర్రలకు ద్విత్వం వచ్చింది, సు ధ ధ య ఉపాస్య. ఇక్కడ జలాం ఏంటిది, ఇక్కడ జస్సు పరంగా ఉండగా జల్లు స్థానంలో ఆదేశంగా జస్ ఆదేశం వస్తుంది. ఈ జస్ అంటే రెండవ ధకారం, జస్సు పరంగా ఉండేది కాబట్టి రెండోది. జల్లు స్థానంలో దాని ఉన్నటువంటి ధకారం స్థానంలో జస్ ఆదేశంగా వస్తుంది. జస్ అంటే జబ్బగడ్డ దశ. సో దాని అర్థం ఏమిటి, ముందు ఉన్నటువంటి మహాప్రాణం ఉన్నటువంటి ధకార స్థానంలో అల్ప ప్రాణం ఉన్నటువంటి ధకారం ఆదేశంగా వస్తుంది అన్నది ఈ సూత్రం తెలియజేస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఏమవుతుంది, సు ధ ధ ఉపాస్య, సు ధ ధ య ఉపాస్య, సు ధ ధ య ఉపాస్య, ఇదే పరిస్థితి. అయితే ఇక్కడ స్థానంలో మన తర్వాత మరొక సూత్రం కూడా ఉన్నది, సంయోగాంతస్య లోపః. ఈ సూత్రం ఏం చెప్తోందంటే, సంయోగం జరిగినప్పుడు పదాంతమైనటువంటి వర్ణానికి లోపం వస్తుంది అని
ఈ సూత్రం చెప్తాను. సంయోగం జరుగుతుంది. ఇక్కడ సంయోగం అంటే ఏమనుకున్నాం మనం, రెండు అర్థమాత్ర కాలంలో ఉన్నటువంటి రెండు హల్లులు వచ్చేటువంటి దాంట్లో అది సంయుక్తరాష్ట్రంగా పడితే అది సంయోగం చెప్పని అనుకున్నాం. అక్కడ హలోంతరం స్యాత్ సంయోగ అని ఇక్కడ చదువుకున్నాం మనం. 13వ సూత్రంలో చదువుకున్నాం, దీంట్లో సంజ్ఞా ప్రకటనలో చదువుకున్నాం మనం. అంటే పదాంతమైనటువంటి వర్ణానికి సంయోగం జరిగినప్పుడు సదాంతమైనటువంటి వర్ణానికి లోపం వస్తుంది అన్నది ఆ సూత్రం తెలియజేస్తుంది. అయితే ఈ లోపం ఎక్కడ జరగాలి, ముందు పదంలోనా చివరి పదంలోనా ఎక్కడ జరగాలి అన్నది కనుక ఆలోచిస్తే దాని తర్వాత అలోంతస్య అని మరొక సూత్రం ఏమండి, విసర్గలేవు, అలోంత్యస్య అనే సూత్రం చెప్తాను. ఇక్కడ ఏం చెప్తుందంటే, నిర్దిష్టమైన దాని యొక్క అంతమైన దాని యొక్క స్థానం ముందు అల్ ఆదేశంగా వస్తుంది అని అచ్చులు హల్లులు మొత్తం వర్ణాలు ఆదేశం. అలోంతస్య లోప షష్ఠీ నిర్దిష్టం అంత్యస్య అలోంత్యస్య అంటే షష్ఠీ నిర్దిష్టస్య అంత్యస్య అలహ ఆదేశ స్యాత్ ఇది యలోపే ప్రాప్తే. ఇక్కడ ఏం చెప్తుందంటే, షష్ఠీ నిర్దిష్టమైనటువంటి అక్షరానికి అంత్యం చివర యకారానికి లోపం వస్తుంది అన్నది ఈ సూత్రం తెలియజేస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, దీని ప్రకారం సు ధ థ ఈ యకారానికి లోపం వచ్చి చివరైనటువంటి హల్లు యకారానికి లోపం వస్తుంది అని ఈ సూత్రం తెలియజేస్తుంది. అలోంత్యస్య అన్నటువంటి సూత్రంలో అక్కడేమో మనం యణాదేశంలో బిగిన్ చేసుకుని ప్రారంభించుకుని యకారం వస్తుంది. ఇదంతా ఏమిటి, యకారం తెచ్చుకోవడానికి మనం ఇది 7 సూత్రాల్లోనూ మనం తెలుసుకున్నట్టు. ఈ చివరి ఇక్కడ వచ్చేప్పటికి ఈ యకారానికి లోపం వస్తుంది అని చెప్తున్నాడు. సర్ప్రైజ్ కదా. సరే, ఒక్కసారి మళ్ళీ దాని తర్వాత అక్కడితో ఆగలేదు, దానికి ఒక వార్తికం కూడా ఉంది. ఏమిటంటే యణః ప్రతిషేధో వాక్య అంటే ఈ అలోంత్యస్య లేదా సంయోగాంతస్య లోప అన్నటువంటి ఈ సూత్రంలో సంయోగం జరిగినప్పుడు పదాంతమైనటువంటి వర్ణానికి లోపం వస్తుంది అనేటువంటిది ఇది యణాదేశం దగ్గర మాత్రం ఎండల దగ్గర మాత్రం వర్తించదు అనేటువంటిది ఈ సూత్రం ఈ వార్తికానికి వివరణ అనమాట. ఈ సంయోగస్య లోపము ఎవరల స్థానంలో మాత్రం వర్తించదు అని చెప్తాం. అంటే ఏమిటి, ఇక్కడ ఈ యకారానికి లోపం రాదు, లోపం రాక ధాత దగ్గర మాత్రమే ఉండిపోతుంది. ఇప్పుడు రూపం ఎలా ఉంది, ఇప్పుడు సు ధ ధ య ఉపాస్య సుధ్యుపాస్య ఇది రూపం. ఇందులో మనం ఈ ద్విత్వం వికల్పంగా వస్తున్నాం అనుకున్నాం కదా. అంటే ఆ ద్విత్వం వస్తే కనుక సుధ్యుపాస్య అని ఉంటుంది, లేకపోతే అంటే అప్పుడు సు ధ య ఉపాస్య సుధ్యుపాస్య, లేకపోతే ద్విత్వం వస్తే కనుక సు ధ ధ య ఉపాస్య సుధ్యుపాస్య అన్నటువంటి రూపం ఇది సిద్ధిస్తుంది అనేటువంటిది ఈ 8 సూత్రాల్లో మనం యణాదేశంలో మనం నేర్చుకున్నటువంటి చేసుకున్నటువంటి చర్చ. దీంట్లో ఒక్క చిన్న విషయం ఏంటంటే, మనం అంటే జనరల్గా మా సూత్రం ఆదేశాలు వాటి గురించి చెప్పేటప్పుడు ఒక పదం ఉంటుంది, ప్రాప్తే ఇది ఎలోపే ప్రాప్తే అని ఏదో అన్నారు. ఈ ప్రాప్తే అనే పదం ఏమిటంటే ముందు సూచన అనమాట. అంటే ఇది రాదు అని అర్థం. అంటే ఆ ఆదేశం రానటువంటి దాన్ని ముందుగా మనం చెప్పేటప్పుడు ఇది అని ఎలోపం ప్రాప్తిస్తుండగా వేరే సూత్రం ఖండిస్తుంది అనేది ఒక సూచన. అంటే మనం రాసేటువంటి ఈ దీంట్లో వ్యాకరణ యొక్క విధానాలు ఆదేశం ఆగం అని చెప్పినట్టుగానే ప్రాప్తిస్తుండగానే కూడా పెట్టుకోవాలి. తర్వాత చెప్పబోయేదానికి ఇది కంటిన్యూషన్. తర్వాత ఇంకేదో కాదు, ఇంకేదో చెప్పాలి దాని తర్వాత. దాని తర్వాత ఇంకేదో ఉన్నది ప్రాప్తిస్తుండగా దాని తర్వాత ఏదో దాన్ని ఖండిస్తూ వేరే సూత్రం వస్తుంది అని ఆటోమేటిక్ ప్రాప్తిస్తుంది. అంటే యకార లోపం రాదు, వేరే సూత్రం దీన్ని ఖండించడానికి సిద్ధంగా ఉంది
అని చెప్పడానికి కొరకు ఎలోపే ప్రాప్తి అని మనకు దాంట్లో ఉంటారు. అంటే మనకు వృత్తిలోనే వస్తుంది ఆ విషయం. ఈ విధంగా ఎలోపం ప్రాప్తిస్తుండగా అదేమో ఎణ ప్రతిషేధం వాచ్య అని చదువుతున్న ప్రతిషేధం వచ్చింది అని. అవునండి, ఇక్కడ ఇందులో అలాగే రాసుకున్నాను గురుగారు. కావున శుద్ధ యులోని చివరిదైన యకడాదేశ యకారమునకు లోపము ప్రాప్తించుచుండగా అని రాసుకున్నాను, పుస్తకంలో రాసుకున్నాను. అంతే. మీరు పాఠం చెప్పినప్పుడు అలాగే రాసుకున్నాను. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాం విషయాన్ని. ప్రవర్తిస్తున్నారు పదం ఆదేశాలు అవన్నీ చెప్పుకున్నట్టుగానే మనం రావడం వస్తుంది, ఆదేశం వస్తుంది. జనరల్గా ఈ రూపం రాసేటప్పుడు మేము పిల్లలకి ఎట్లా చెప్తుంటామంటే ఎక్కడ పులి స్టాప్ ఉండదు. పూర్తిగా అంటే ఎక్కువ సూత్రం చేత ఎడాదేశం వస్తుంటే ఎక్కడ రావాలి, స్థానేంతరమహ సామయంగా రావాలి అని ఇట్లా వస్తూ ఉండగా సమయం అంటే ఏమిటి అనగా అంటే అప్పుడు ముందు మనం చెప్పుకుంటాం కదా, మొత్తం రావాలా తస్మిన్ నిర్దిష్ట పూర్వశాన ప్రకారంగా తర్వాతదే, దాని తర్వాత మరి వస్తుండగా దీంట్లో ఏది రావాలి ఏంటంటే స్థానాంతరమా సూత్రం ప్రకారంగా ఏమిటి స్థాన సమయమైనటువంటి ఏమిటి యకారం వస్తూ ఉంటే వచ్చి అంటే వచ్చింది వస్తుండగా వచ్చి అదే శుద్ధి ఉపాస్య కాగా తర్వాత మళ్ళీ అనచిచ అచకంటే పరంగా ఉన్నట్టు సూత్రం ఈ సూత్రం ఈ విధంగా చెప్పడం చేత ఈ విధంగా దిత్వం వస్తూ ఉంటే వికల్పంగా అప్పుడు శుద్ధి ఉపాస్య అయిన కాగా అంటే ఇట్లా చైన్ లాగా పోతుంది అనమాట మనకు. అంటే జనరల్ రాసేటప్పుడు చెప్పేటప్పుడు కాదు, మనం ఉన్నదండి అలాగే రాస్తున్నాము. అయితే సూత్రం వారి చెప్తే అంటే మనకు ఇక్కడ పెద్ద అవసరం లేదు, ఎందుకంటే మనం పరీక్షలు బోర్డులో పరీక్షలు రావడం నోట్స్ రాసుకోవడం లేదు. కానీ విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవడానికి కొరకు ఇక్కడ ప్రధానమైనటువంటిది. జనరల్గా మేము పిల్లలకు రూపసాధన చేసే టైంలో ఇట్లా మొత్తం రూపం అంతా ఈ విధంగా ఉంటుంది. అట్లా ఉండదని లేదు, అట్లా జనరల్గా ఆ విధాన్ని పాటిస్తుంటారు అంతే. మీరు అలాగే చెప్పారు గురుగారు, అలా చెప్పిన పారాగ్రాఫ్ మొత్తం రాసుకున్నాను. దాదాపు పేజీన్నర రూపసాధన మీరు చెప్పారు. దీనికి మీరు పెట్టారు, పోస్ట్ పెట్టారు. అందులో శుద్ధ్యుపాస్యకి ఇలా 4 పదాలు చెప్పుకున్నాం ఆ రోజు. ఉదాహరణ మనం శుద్ధ్యుపాస్య, తర్వాత మరొక 3 పదాలు ధాత్రంశ, తర్వాత లాకృతికి. ఈ 4 పదాలకి మనం 4 రూపసాధనలు కొత్త వరుసగా ఇలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే పెట్టుకున్నాం. అంటే వాటిని కూడా మనం సాధించాలి, వాటిని కూడా మనం ఎట్లా అనేటువంటిది కూడా మనం. దీంట్లో ఇంకా మీకు ఏమైనా అర్థం కాని విషయాలు ఏమైనా ఉన్నాయా, అర్థమైందా, స్పష్టతగా ఇంకేమైనా స్పష్టం చేయాల్సి ఉందా? స్పష్టమైనట్టేనా అజయ్ గారు? స్పష్టమా అస్పష్టమా? ఎక్కడ అంటే ఏం చిన్న అనుమానం అడగాలి, ఎందుకంటే సరిగా అర్థం కావడం లేదు. ఇంకా మా దగ్గర ఏమనుకుంటుందా అంటే నేను ఏం చెప్తుంటా, ఎవరు కూడా ఒకరికి వచ్చినటువంటి ఒకరు అడిగిన అనుమానం మిగిలిన వాళ్ళలో కూడా ఉండవచ్చు. ఈ ప్రకారంగా దాన్ని మళ్ళీ మనం దాన్ని క్లియర్ చేసుకుంటాం. నేను ఎందుకు అడగాలి అంటే అందరు కూడా ఎట్లా అనుకుంటే ఎవరు పాఠంలో కూడా అవుతుంటారు. దగ్గరికి ఇప్పటికి కూడా మనం చెప్పేటువంటి పాఠాలన్నీ కూడా మళ్ళీ ఎన్నిసార్లు ఎందుకు చెప్పుకుంటున్నామంటే స్పష్టంగా అర్థం కావాలి. చదువుకున్న చదువు మనకు పరీక్షలకు వెళ్ళడం లేదు, పరీక్షలు కాదు కదా, మనకు అర్థం కావడానికి. మనకు అర్థం కాకపోతే ఈ మొత్తం పాఠాలన్నీ మనం చెప్పుకుని కూడా వేస్ట్. కనుక ప్రతి చిన్న విషయం కూడా అర్థం ఉండాలి అని. దీంట్లో ఎక్కడ శుద్ధి ఉపాస్య అన్నప్పుడు శుద్ధి ఉపాస్య అది అనాదేశ సంధి అవుతుంది, అంతవరకు క్లియర్. అక్కడ ధకార దిత్వం వచ్చేటప్పుడు అది వైకల్పికం, వస్తే రావచ్చు, రాకపోయినా మెయిన్. దీంట్లో 3 సందులు ఉన్నాయి శుద్ధ్యుపాస్యలో. ఒకటి ఎణాదేశం,
రెండవది సవరణ ఉపాస్య జిత్వం సవరణ జిత్వం వస్తుంది జిత్వం వస్తుంది అది ఎర్రకు దిత్వం. మూడవది జస్త సంధి వచ్చింది. నాలుగవది ఉపాస్య అంటే మనం చెప్పుకోలేదు. మూడవది జస్త సంధి. రెండు ఏరిన తర్వాత అది అక్కడ దిత్వం అయినప్పుడు రెండు ధకారాలు వస్తాయి. మూడవది అది దిత్వం కాకుండా దాన్ని జస్తం సంధి చేశాం. జస్తం అంటే మామూలు గజర్దబలో మహాప్రాణంలో అదే ప్రాణం అయింది. అక్కడ మహాప్రాణం అల్ప ప్రాణం అవటం జస్తం అంటారండి. అంతే. జస్తం అంటే జస్ అంటే జబగడ్ దశ గజడదబలే. గజడదబలని అల్ప ప్రాణాలే కదా. అయితే ఏ జస్సు ఉన్నా అంటే జస్సులో కూడా అంటే జస్ అంటే అన్నీ ఇవే గజడదబలే ఉన్నాయి. జలాం జష్ జషి జల్లులు అన్నప్పుడు కపచరితలు ఇవన్నీ కూడా ఉన్నాయి. జల్లులు అంటే మొత్తం హకారం లేని హల్లులు మొత్తం కదండి. అంటే మొదటి హకారం లేని 4 వర్గాల 4 వర్ణాలు, 5 వర్గాల 4 వర్ణాలు ప్లస్ శిశుసర్ హల్లు. వీటిల్లో ఏది వచ్చినా జబగడదైనా రావాలి. అంటే ఎన్ని వర్ణాలు? 4, 5, 20 ప్లస్ 4 24 వర్ణాల స్థానాల్లో వాటికి యశ్వరంగా ఉంటే వచ్చేది మాత్రం గజడదబలే. గజడదబలు వచ్చే ఆదేశాన్ని జస్త సంధి అన్నాం. జర్త సంధి అంటేనేమిటి? చెటతో కపై అంటే కపచెటతలు అని. అది కపచెటతలు, ఇది గజడదబలు. జర్త సంధి అని మీకు తర్వాత వస్తుంది, మనకి ఇక్కడ లేదు, ఊరికే నేను చెప్తున్నాను. అది జస్త సంధి అన్నప్పుడు జస్ వచ్చినట్టుగా చరత సంధి కూడా ఉంది. అది హల్ సంధిలో వస్తుంది. అది ఇది గజడదబలు రావడం అనేటువంటిది ఇక్కడ ఈ జస్త సంధికి ఇంకొక సూత్రం కూడా జలాంచి శోంతి కూడా ఉంది. చివరగా అంత్యమందున్నటువంటి జల్లులు కూడా జస్గా మారుతుంది. అంటే మరుత్ మరుత్ అనేది మరుదు కూడా చేసుకోవచ్చు. జలంగు అనేది అంత్యమందు ఉన్నటువంటి గజడదబులు ఉన్నాయి, మొత్తం అవన్నీ కూడా చేసుకోవచ్చు. అందుకని తద్దు దకారాంత అట్లా అవుతుందని మనకు దీంట్లో ఇప్పుడు ఉన్నటువంటి మనం శుద్ధిభాషలో చెప్పుకున్న విషయాల్లో కూడా ఒకటి ఎణాదేశం, రెండోది ద్విత్వ సంధి, మూడోది జస్త సంధి, 4 ఏమిటి సంయోగాంత లోపం అనేది కూడా జరుగుతుంది అని ఒకటి చెప్పుకున్నాము. కాకపోతే ఇక్కడ మనకు అవసరం లేదు అని మళ్ళీ దాన్ని తీసేసాం. అది కూడా సంధి ఉంది, సంయోగాంతమే లోపం జరుగుతుంది అని సంధి మనకు ఉంది. కాకపోతే మనకి జరుగుతుంది ఇక్కడ వస్తుంది, అక్కడ వస్తుంది. 4 3 ప్రధానంగా ఉంటాయి. మిగతా చివరిది అనేది అంత్యం సంయోగాంత లోపం అనేటువంటిది 4 సంధులు ఇప్పుడు శుద్ధిభాష్యలో ఉన్నాయి. దాని నిషేధం కూడా ఉంది. అంటే సంయోగాంత లోపం నిషేధం కూడా. ఇక 4 విషయాల్ని 4 సంధులు లేదు సంయోగాంత లోపం అనేటువంటి విశ్వసిస్తూ అది అంతోనే. అంటే 5 విషయాలు వచ్చినప్పుడు దీన్ని అంటే ఈ టేబుల్ ఈ వరుస క్రమంలో మనం లిస్ట్లో 4 ఉంటే ఆటోమేటిక్గా మనం శుద్ధిభాష చెప్పుకోవచ్చు. సంస్కృతి జనాదేశం అది ఎక్కడ రావాలి అన్నప్పుడు సరే మధ్యలో మనం చెప్పుకుందాం పారిభాష ఉత్తరాలతో అని. కేవలం మధ్యలో ఏమిటి అవ్యవహితంగా ఉన్నప్పుడే ఈ నియమము మనం దీంట్లో ప్రారంభంలో చెప్పుకుంటాం నియమం, కానీ నిజానికి ఈ నియమం అన్నింటికి ఉన్నాయి, సంధులు అన్నింటికి కంపల్సరిగా. అంటే ఎక్కువ సంహితాయా విషయం ఉన్నాయి. సంహితా విషయం కూడా అంతే. సంహితా విషయం కానీ స్మృతిష్టే పూర్వస్య అనే సూత్రం యొక్క పారిభాషిక విషయం అని కానీ ఇవి రెండు కూడా
మొత్తం కంప్లీట్ సంధి ప్రకరణంలో ప్రధానమైన విషయాలు. మాటి మాటికి చెప్పుకోగా మొట్టమొదటి మాత్రం చెప్పుకుంటూ ఉంటున్నాను. లేకుంటే జనరల్గా కూడా అది లేకుండా మనం పట్టం తప్పించుకుంటూ పోవచ్చు. ఎందుకంటే తెలియడానికి కొరకు మొట్టమొదటి కనుక అని మనం చెప్పుకున్నాం. తర్వాత స్థాన సామ్యమైనటువంటి ఆదేశం అన్నాడు. ఇంకా అనచిత సూత్ర ద్విత్వం వస్తే సరే సాయంత్రం ఎర్ర వస్తే ఎర్రనప్పుడు ఈకార స్థానంలో యకారం సుధుయు, అనచిత ద్విత్వం సుధుధుయు ధుధుయు రెండు సుధుధుయు, ద్విత్వంలో మళ్ళీ జస్ట్ వస్తుంది సుధుధుయు. దాని తర్వాత సంయోగాంత లోపం అని లోపం వస్తే లోపం రాదని చెప్పడం కలుపడం చేసి శుద్ధ్యుపాస్య అయింది. ఈ ద్విత్వము వికల్పం కనుక రాని పక్షంలో ఒక ధకారే ఉంటుంది. సుధుయుపాస్య శుద్ధ్యుపాస్య. ఈ వరుస క్రమంలో మనం మళ్ళీ మైండ్లో రిపీట్ చేసుకుంటే గుర్తుంటుంది. లేకుంటే ఏంటంటే మనం ఇటు చెప్పుకుంటూ పోతుంటాడు, మర్చిపోతే ఏం లాభం లేదు. చెప్పినంత కూడా అందుకనగా మళ్ళీ రిపిటేషన్ చేస్తాం. వాటితో దీనికి సంబంధించింది మనకు అయిపోతే రేపు ఏం చెప్పుకున్నాను. తర్వాత దేవాలయ దేశం ఏచోయవాయవ, తర్వాత గుణసంధి కూడా చెప్పుకోవచ్చు. వాంచోయ కూడా ఉంది. ఏచోయవాయ అంటే దాని పక్కన వాంచోయ కూడా ఉంటుంది. అయోదేశం సంబంధించిన సంధి ఎన్ని ఉంటాయి అన్ని గుణసంధి. తర్వాత రెండు ఉంటాయి. దేవాదేశ సంధుల్లో ఏచోయవాయవ ఒకటి, తర్వాత వాంచోయి వాంచోయి ప్రత్యయ, ఆ రెండు ఉన్నాయి. అంటే అవి 3 సూత్రాలు ఉంటాయి. యథాసంఖ్య మృదాశాత్ కూడా మధ్యలో వస్తుంది. యథాసంఖ్య మృదాశ సమానాత్ అన్నది కూడా సూత్రం అందులో 3 సూత్రాలు ఉంటాయండి. మీరు కూడా మొత్తం అందరూ ఒకసారి చూసుకోండి పాతది. మీరే ఇంకేమైనా మీకు అనుమానాలు కానీ లేదా మీరేమైనా చెప్పగలిగే ఇప్పటికి మనం మీరేమైనా అడగాల్సిందో చెప్పాల్సిందో ఉన్నాయా? స్వస్తి ప్రజాభ్య అందామా? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. రాత్రి ఒక చిన్న చెప్పండి. మీమాంస అన్నది మీమాంసము అనవచ్చా? లేదండి, అది నేను తెలుగు నిన్న ఆయన వాడాడు, నిన్న అవధానంలో వాడాడు ఆయన మీమాంసము వాడా గమనించలేదు. అదే ఆకారాంత స్త్రీలింగం కదా సార్, తెలుగులో మీమాంసనే అవుతుంది. మరి మీమాంసము అనకూడదు కదా సార్, అనకూడదు. అది ఆకారాంత స్త్రీలింగ శబ్దము, అది ప్రథమ ఏకవచనము లోపించి మీమాంసనే అవుతుంది. మీమాంస మన తెలుగులో అన్నమాట. అంటే మామూలే అవధానాల్లో పట్టించుకోవాలి. మాంసము అన్నప్పుడు అర్థం మారుతుంది కదా, మారకుంటే పర్వాలేదు. ఈ మధ్య శంకరాభరణంలో కూడా ఆ సమస్య ఇస్తే అట్లాగే పూర్ణం చేశారు కొంతమంది. శంకరాభరణంలో కూడా నాకు అనుమానం వచ్చింది. మీమాంస అన్నప్పుడు పూర్వ మీమాంస ఉత్తర మీమాంస అంటారు. అది భద్రే గారు ఇప్పుడు నాకు ఒక విషయం తెలిసిందంటే స్త్రీలింగ శబ్దాలకు డుములు మూదులు చేరవని. మంచి పాయింట్ చెప్పారు సార్. స్త్రీలింగ శబ్దాలకు డుములు చేరవు. అంటే రామ అంటే రాముడు అవుతుంది, సీత అంటే సీత డుములు చేరుతాయి. ఆకారం శ్రీలంక కదా, అంతే కదా, ఆకారం శ్రీలంక కదా, స్త్రీలింగ. అదే సార్, తెలుగు భాష వ్యవస్థగా విషయం తెలుసు, కానీ ఒక సూత్రము ఒక సూత్ర పద్ధతిలో తెలియదు. ఆ భాషలో ఉన్నటువంటి ఏదైతే రూల్ ఉందో ఆ రూలును వ్యాకరణ సూత్రంగా వాళ్ళు మనకు అందించారు, అంతే. తెలియదనేది ఏం లేదు. అంతే, అది కవులు ప్రయోగించిన వాటిని బట్టి ప్రామాణికమైన వాటిని తీసుకొని చిన్న సూరి రాశాడు. అట్లా ఎవరైనా
ఎవరైనా అంతే అది. అదే ప్రతి ప్రయోగం భాష సరళం వ్యాకరణం. వారు అడిగినప్పుడు